గ్యాస్ జీవనాడిపై దాడి, ఇరాన్పై అవసరమైతే సైనిక చర్యకు సౌదీ సిద్ధం. సో ఇప్పుడే మనం చూసుకుంటే ఇరాన్ పశ్చిమాసియాలో కీలక గ్యాస్ చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని అర్ధరాత్రి దాడులు చేసింది. తమ నేతలు లారిజానీ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా వీటిని చేపట్టింది. మరోవైపు చమురు ధరలు ఈ దాడుల తర్వాత $110కు చేరాయి. అయితే ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది. ఈ దాడిలో భారీ స్థాయిలో ఇది దెబ్బతిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. దీంతో అత్యవసర బృందాలను రంగంలోకి దింపి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశ సార్వభౌమత్యాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది. రస్ లాఫన్ గ్యాస్ క్షేత్రం నుంచి భారత్ అత్యధికంగా ఫెర్టిలైజర్స్, సిఎన్జి, పిఎన్జి అవసరాల కోసం ఆధారపడుతుంది. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ఇది ఏకంగా 47% ఖతార్ నుంచే లభిస్తుంది. ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ స్పందిస్తూ ఇరాన్ క్షిపణి దాడిలో పెద్ద సంఖ్యలో గ్యాస్ కేంద్రాలు నిప్పులు చెలరేగి దెబ్బతిన్నట్లయితే వెల్లడించిందనమాట. ఇక ఇలా చేస్తే బాబ్ చమురు క్షేత్రంపై కూడా దాడి. యూఏఈలోని అత్యంత కీలకమైన బాబ్ ఆయిల్ ఫీల్డ్పై ఇరాన్ దాడులు చేపట్టింది. దీంతోపాటు షాన్ గ్యాస్ కాంప్లెక్స్కు కూడా లక్ష్యంగా చేసుకుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆన్షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రం. దీంతో యూఏఈ ప్రభుత్వం ఇక్కడ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసింది. యూఏఈ సమీపంలో నౌకపై దాడి జరిగింది. ఈ విషయాన్ని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ కూడా తెల్లవారుజామున తెలిపింది. సో ఇదే కొనసాగితే ఇక ఆంధ్రప్రదేశ్లో గ్యాస్, తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా మనకి గ్యాస్ సిలిండర్లు అయితే మరీ దారుణంగా అయిపోతాయి. ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి విషయంలో ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అమాయకపు ఖతార్పై ఇరాన్ తెలివి తక్కువగా దాడి చేసినట్టు పేర్కొన్నారు. ఇదే కొనసాగితే ఇజ్రాయెల్ సాయం ఉన్నా లేకపోయినా తాము ఇరాన్పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో ఫార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. తాను ఆ స్థాయి హింస వినాశనాన్ని కోరుకోవడం లేదని పేర్కొంది. ఖతార్ ఎల్ఎన్జీపై మరోసారి దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని చెప్పారు. సో ఈ విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే మన దేశానికి దాదాపు సిలిండర్లు వచ్చే 47% ఖతార్ నుంచి వస్తాయి. అక్కడే అయితే ఇరాన్ దాడి చేసింది. మరి ఇక గ్యాస్ సిలిండర్లో మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించుకోవచ్చు అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్